ఆంధ్రప్రదేశ్ మాదిగ సంఘాల ఐక్యత వర్ధిల్లాలి, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం ఉంటూ ఉండేవాడిని. తర్వాత నేను పార్టీలోకి చేరటం, పార్టీలో చేరిన దగ్గర నుంచి ఒక మంచి ముహూర్తంలో చేరిన దగ్గర నుంచి కూడా ఆయన పార్టీలో నన్ను ఒక ప్రత్యేక స్థానాన్ని నుంచి అడుగడుగునా గౌరవిస్తూ ఉన్నారు. అప్పుడే నేను ఆయన దగ్గర గమనించాను. నేను మాదిగల పట్ల మాట్లాడుతున్నప్పుడు ఆయన జనరల్గా ఆయన మనసులో మాట ఎప్పుడు బయట పెట్టరు. ఆయన మనసులో మాట బయట పెట్టేది ఈయన ఒక్కడి దగ్గరే, జనార్దన్ గారి దగ్గర తప్పితే మిగతా ఏ నాయకుల దగ్గర కూడా ఆయన బయట పెట్టరు ఆయన. కానీ అప్పుడప్పుడు ఆయన మనస్సుని నేను స్టడీ చేస్తుండేవాడిని. స్టడీ చేస్తున్నప్పుడు దళిత వర్గాల గురించి వచ్చినప్పుడు ఆయన తూకం వేస్తే మాదిగల వైపు కొంచెం మొగ్గుతూ ఉండేవాడు. ఎప్పుడు నేను ఒకసారి అప్పుడు హైదరాబాద్ ఉన్నప్పుడు నేను కొంచెం క్లోజ్గా ఉండేవాడిని. జనరల్ సెక్రటరీగా ఉన్నప్పుడు నేను 2009 నుంచి ఎప్పటి వరకు జనరల్ సెక్రటరీగా కంటిన్యూ అవుతున్నా. తెలుగుదేశం పార్టీలో ఇంతకాలం ఏ నాయకుడు జనరల్ సెక్రటరీగా లేరు. ఆయన మన మీద అభిమానం కావచ్చు, ఏదైనా కావచ్చు, మన పనితీరు ఆయనకు నచ్చి ఉండొచ్చు, కంటిన్యూ చేస్తూనే ఉన్నారు దాదాపు 15 సంవత్సరాల నుంచి. నేను అడిగినప్పుడు లేదు, సామాజికంగా వెనకబడి ఉన్నారు వాళ్ళు. నా కాలేజీలో ఫలాని మాదిగలు ఉండేవాళ్ళు, వెంకటేశ్వర యూనివర్సిటీలో నాకు చాలా తోడుగా ఉండేవాళ్ళు, ఒక రక్షగా ఉండేవాళ్ళు వాళ్ళు. వాళ్ళని అభిమానిస్తూ ఉండేవాడిని అని చెప్పి మన పట్ల ఉన్న నమ్మకాన్ని ఆయన తెలియజేయటం జరిగింది. తర్వాత నాకు ఇంకా ఆయన మీద అభిమానం పెరగటం, ఆయనతోటి ఉండటం జరిగింది. తర్వాత 2004 వరకు వర్గీకరణ చేయటం, మందకృష్ణ మాదిగ మీ అందరూ కూడా ఆ ఉద్యమంలో పాల్పంచుకోవటం, అక్కడ ఉన్న పెద్దలందరూ కూడా మాదిగలకంటూ రాష్ట్రంలో ఒక ప్రత్యేక గుర్తింపు రావటం, అదంతా కూడా మనందరికీ తెలుసు. దురదృష్టం 2004లో మా తెలుగుదేశం పార్టీ ఓడిపోవటం, తర్వాత 10 సంవత్సరాలు కాంగ్రెస్ అధికారంలో ఉండటం. కాంగ్రెస్ పార్టీ మాదిగల పట్ల ఆట్టే ప్రాధాన్యత ఇవ్వకపోవటం, మరో వర్గానికి వాళ్ళు ఎక్కువగా మొగ్గు చూపటం వల్ల మనం నష్టపోయాం. ఆనాడు సుప్రీంకోర్టులో రాజశేఖర రెడ్డి గారికి ఏదైతే అప్పుడు మేమందరం కూడా వెళ్ళి చెప్పాం, మీరు ఒక మంచి అడ్వకేట్ని పెట్టండి, ఈ వర్గ సరే అన్నారు. కానీ ఆయన మనకు మద్దతు ఇవ్వకుండా అవతల వాళ్ళకి మద్దతు ఇవ్వడం, ఇదంతా నేను అందులోకి వెళ్ళట్లేదు. తర్వాత రాష్ట్రం విభజింపబడటం, రాష్ట్రంలో అప్పుడు కూడా మాదిగలు ఇక్కడ లేరు, ఎక్కువ మంది అక్కడ తెలంగాణలో ఉన్నారంటాం. దాని తర్వాత మేమంతా కూడా బాబు గారి దగ్గర కొన్ని స్టాటిస్టిక్స్ అంది లేదు, వాళ్ళకి మాకు మధ్య తేడా 1,50,000-2 లక్షలు తప్పితే పెద్ద ఎక్కువ లేదని స్టాటిస్టిక్స్ అని చూపించిన తర్వాత మరలా అధ్యక్షుల వారు మామూలుగా రావడం జరిగింది. తర్వాత ఆయన ఓడిపోయిన తర్వాత 2019లో ప్రతిరోజు ప్రతి సభలో అంటుండేవాళ్ళు, మన సాంప్రదాయ ఓటు మాదిగలు మన సాంప్రదాయ ఓటు, దాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలండి. ఓపెన్గా ఏ స్థాయిలో అనేవాళ్ళంటే నేను జనార్దన్ గారు అంటే మరీ అంత ఓపెన్గా వద్దులేసారని కూడా అడిగేవాళ్ళం. ఎందుకంటే మానవులు కూడా ఉన్నారు ఇక్కడ, మళ్ళీ వాళ్ళు హర్ట్ అవ్వకూడదండి, వాళ్ళు కొంచెం మాదిగల కంటే కొంచెం కన్సిడరబుల్ నెంబర్ ఉంది వాళ్ళదన్నా కూడా ఆయన ఒప్పుకునేవాడు. లేదు, ఇది సాంప్రదాయ ఓటు, దీన్ని కాపాడుకోవాలి, నాకు కొన్ని కులాలు ఉన్నాయి, ఆ కులాల్లో ఇదొక ప్రధానమైన కులం అని చెప్పి ఓపెన్గా మనకి మద్దతు ఇవ్వటం, మనల్ని కావాలని కోరుకోవటం కూడా జరిగింది. తర్వాత మొన్న లాస్ట్ ఇయర్ ఈ సంవత్సరం మేలో మహానాడు రాజమండ్రిలో జరిగినప్పుడు దానికంతా ఆ నైటు పబ్లిక్ మీటింగ్ జరగడానికి ముందు నైటు పొలిటి బ్యూరో సమావేశాన్ని ఏర్పాటు చేయటం, ఆ సమావేశంలో కొన్ని ప్రతిపాదనలు నేను పెట్టడం జరిగింది. అయ్యా మాదిగలు సాంప్రదాయ ఓటు అని తమ ప్రతిసారి అనేవాళ్ళు, మాదిగలకేమో ఓటు ఏమో మాది అవుతుంది, పదవులన్నీ ఏమో అవతల వాళ్ళకి వెళ్తున్నాయి, మా మాదిగల్లో కొంచెం హార్ట్ బర్నింగ్ ఉంది, కొంచెం కడుపు మంట ఉందండి మా వాళ్ళలో, ఈసారి అలా జరగటానికి లేదు సార్. పోయినసారి సీట్లు ఇచ్చినప్పుడు కూడా 2019లో 10 మాకు ఇచ్చారు, 19 వాళ్ళకి ఇచ్చారు, మాల సామాజిక వర్గానికి. ఓట్లు మా ఎక్కువ ఉంటాయి, ఏం జరిగినప్పుడు మా వాళ్ళందరూ కూడా మేము పల్లెలోకి వెళ్ళినప్పుడు మేము చెప్పలేకపోతున్నాం సార్, కొన్ని ఇబ్బందులు ఉన్నాయి అన్నప్పుడు పొలిటి బ్యూరోలో ఏమిటి ఏం చేయాలని అడిగారు. అందరు పొలిటి బ్యూరో సమావేశం అంటే, అయ్యా మీరు ఓట్లు ఇచ్చినప్పుడు మాలా మాదికి సమానంగా ఇవ్వండి, 29లో 14 ఇవ్వండి, 15 ఇంకొక సీటు ఉంది, అది మీ ఇష్టం వచ్చిన వాళ్ళకి ఇవ్వండి, మీరు మాలకి ఇచ్చినా ఓకే, మాదికి ఇచ్చినా ఓకే.
పార్లమెంట్లో ఉన్నప్పుడు మేము చిరుసగం ఇవ్వమని అడగట్లా, ఎందుకంటే 4 పార్లమెంట్లు కూడా మీరు ప్రతిసారి మాలకు ఇస్తున్నారు. మాకు బాపట్ల నుంచి పార్లమెంట్కి మాకు తెలిసిన వాళ్ళుగా మాదిగ నంబర్ కూడా ఉంది కనుక మాకు బాపట్ల పార్లమెంట్ ఇవ్వండి సార్ అని చెప్పి అడగటం జరిగింది. ఆయన తప్పకుండా చేస్తానని చెప్పడం జరిగింది. తర్వాత మీరు ఎస్సీ కమిషన్ వచ్చిన దగ్గర నుంచి మీరే కారకులు ఎస్సీ కమిషన్ వేయడానికి 2000 సంవత్సరంలో. అప్పటి నుంచి కూడా మాలలే ఎస్సీ కమిషన్ చైర్పర్సన్గా ఉంటున్నారు. ఈసారి మన అధికారంలోకి వచ్చిన వెంటనే మాదిగల్లో కూడా చాలామంది మేధావులు ఉన్నారు, మాదిగల్లో కూడా అర్హులైన వాళ్ళు చాలామంది ఉన్నారు, మాదిగలకు ఇవ్వండి అని కోరటం జరిగింది. ఆయన అప్పటికప్పుడే తప్పకుండా ఇస్తాను. తర్వాత వర్గీకరణ అయిపోయేంత వరకు కూడా జీవో నంబర్ 25 జిల్లాల్లో దామాషా ప్రకారం ఇప్పుడు కృష్ణా జిల్లా ఉంది, సపోజ్ మాదిగలు ఎక్కువ ఉంటారు, అనంతపూర్ ఉంది మాదిగలు ఎక్కువ ఉంటారు, కొన్ని జిల్లాలు ఈస్ట్ గోదావరి జిల్లాల్లో మాళ్ళు ఎక్కువ ఉంటారు. మాళ్ళు ఎక్కువ ఉన్న చోట వాళ్ళకి కొంచెం ఎక్కువ వెళ్తుంది, మాదిగలు ఉన్న చోట నేను చెప్పడం జరిగింది. వీటన్నిటికి కూడా అధ్యక్షులు వారు అంగీకరించడం జరిగింది. నెక్స్ట్ డే పబ్లిక్ మీటింగ్లో కూడా చెప్పారు, మాదిగలు నన్ను కోరికలు కోరారు, అవన్నీ కూడా తప్పకుండా అధికారంలోకి వస్తే చేస్తానని చెప్పడం. తర్వాత బీజేపీ ఎప్పుడైతే మోడీ గారు ప్రధానమంత్రి గారు వర్గీకరణ చేస్తానని హైదరాబాద్ సభలో చెప్పిన తర్వాత మేము మరలా కొంతమంది ముఖ్య నాయకులు మాదిగ వర్గం నుంచి వెళ్ళి అధ్యక్షుల వారి దగ్గరికి వెళ్తే బీజేపీ చేసినట్లయితే తప్పకుండా మనం మా తెలుగుదేశం పార్టీ కూడా మద్దతు ఇస్తామని చెప్పడం. తర్వాత ఎన్నికల్లో మీరందరూ ఏ రకంగా ఇవ్వటం జరగటం జరిగింది. తర్వాత ఒకసారి మందకృష్ణ గారు అధ్యక్షుల వారిని కలవటం జరిగింది. మీకు వాస్తవాలు కూడా చెప్పాలని ఉద్దేశం, నేను కొంచెం ఏది దాచదలుచుకోలేదు. మందకృష్ణ గారు కూడా కలిసి ఆయన కూడా బేషరతుగా నేను మీకు మద్దతు ఇస్తానండి తెలుగుదేశం పార్టీకి, గతంలో ఏదన్నా చిన్న ఏమన్నా కూడా దయచేసి అవన్నీ మర్చిపోండి. వైఎస్ఆర్ పార్టీ మమ్మల్ని చాలా అవమానపరిచింది అడుగడుగున, మేము మాదిగలంటూ ఉన్నామని కూడా గుర్తించలేదు వైఎస్ఆర్ పార్టీ. అటువంటి పార్టీకి వెళ్ళే సమస్య లేదు. మాకు గుర్తింపు లేనప్పుడు, మాకు గౌరవం లేనప్పుడు మేము వెళ్ళే సమస్య లేదు. మీరు మాకేమి చేయక్కర్లా, బేషరతుగా తెలుగుదేశం పార్టీకి మేము మద్దతు ఇస్తాం, మిమ్మల్ని అధికారంలోకి తీసుకురావడానికి మాదిగ సంఘాలన్నీ చేస్తామని ఆయన వరకు ఆయన చెప్పాడు. చంద్రబాబు గారు కూడా నువ్వు బేషరతుగా నువ్వని చెప్పినా కూడా తప్పకుండా మాదిగలకు కావాల్సిన అన్నీ కూడా నేను చేస్తాను, నీ చేతిలో ఏదో పేపర్ ఉందో నాకు ఇయ్యని ఆయన లాక్కున్నాడు కృష్ణ దగ్గర నుంచి. ఇసుకొని ఇవన్నీ నీకు కావాలా అన్నారు. కావాలి సార్, తప్పకుండా అన్నీ చేస్తాను. నేను వర్గీకరణ విషయం కూడా నా దృష్టిలో ఉంది, తప్పకుండా చేస్తాను. మాదిగలు ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా కూడా పైకి రావడానికి నా వంతు నేను కృషి చేస్తానని మందకృష్ణ గారికి కూడా అప్పుడు అభయం అవటం జరుగుతుంది. ఆయన కూడా చాలా సంతోషంగా అక్కడి నుంచి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత అధ్యక్షులు వారు మరలా మా ఇద్దరిని పిలిచారు. పిలిచి ఇంకా చాలామంది స్ప్లింటర్ గ్రూప్స్ ఉన్నాయి, మందకృష్ణ ఒక్కడే కాదు కదా, ఇంకా మాది గ్రూప్ ఉన్నప్పుడు మనవాడి పేరు కూడా పేరుపో వెంకటేశ్వరరావు లాంటి వాళ్ళు ఉన్నారని ఆయన కూడా పేరు చెప్పడం కూడా జరిగింది. వాళ్ళందరితో కూడా ఒకసారి మాట్లాడండి, వాళ్ళందరూ కూడా నేను చెప్పానని చెప్పండి, తెలుగుదేశం పార్టీని గెలిపించడానికి వాళ్ళ వంతు వాళ్ళని కృషి చేయమనండి, తప్పకుండా అందరినీ కూడా నేను సమానంగా చూస్తాను, వారి ప్రాధాన్యతను బట్టి అధికారంలోకి వచ్చిన తర్వాత నేను చూస్తానని చెప్పడం కూడా జరిగింది. అప్పుడు నేను వెంకటేశ్వర గారిని మాట్లాడిన తర్వాత ఆయన దాదాపు 10-11 సంఘాల వాళ్ళని నా దగ్గరికి తీసుకురావటం, అంత మాట్లాడటం, ఇవన్నీ కూడా మీకు తెలుసు. తర్వాత ఇక్కడే సార్ కలుస్తూ ఉన్నారు. కొన్ని కారణాల రాజకీయ ఒత్తిడి వల్ల ఆయన ప్రచారం పెట్టడం, కొంచెం ప్రత్యర్థులు కూడా ప్రచారం ఉన్నారు, ఈయన ప్రచారం ఉండటం వల్ల ఇక్కడ కలవటం వల్ల మరలా నేను జనార్దన్ గారిని రోజు చెవులో జోరీలాగా చెబుతున్నాను, సార్ మా వాళ్ళందరూ కలపాలంటే అయితే ఒక ఐడియా, మనం పాలకొల్లో కలుస్తారా నల్లజర్లలో కలుస్తారన్నారు. నల్లజర్లు అంటే ఒకరోజే టైం కాబట్టి అందరికి ఇన్ఫార్మ్ చేయలేదు, పాలకొల్లో కలుస్తారు సార్ అన్నప్పుడు అప్పుడు మళ్ళీ అధ్యక్షుల వారితో చంద్రబాబు గారితో జనార్దన్ గారు మాట్లాడితే 11:30 కల్లా వచ్చేమని నేను అందరితో మాట్లాడతాను. దాని మీద మీ అందరిని అక్కడికి పంపించడం జరిగింది, అఖిల్ నుంచి పంపించి మీరందరూ వెళ్ళారు. మీరందరూ కూర్చొని మాట్లాడుతున్నప్పుడు అక్కడ దురదృష్టమైన సంఘటన జరగకపోతే ఇంకా బాగా జరిగేది. అయినా కూడా మీకు ప్రాధాన్యత ఇచ్చి అధ్యక్షులు వారు మీ అందరితో మాట్లాడటం, మీ అందరితో ఫోటోలు ఇవ్వటం అన్నీ పేరుపోగండికి వెంకటేశ్వర గారు అంతా చెప్పారు. మీరందరూ కూడా అంత సంతోషంగా మాట్లాడారు మాతోటి. మీరందరూ వెళ్ళిపోయిన తర్వాత చాలా బేషరతుగా నేను చెప్పకముందే వాళ్ళంతటి వాళ్ళే మిమ్మల్ని గెలిపిస్తాం సార్, తెలుగుదేశం పార్టీ చేస్తామని చెప్పారు. చాలా సంతోషంగా ఉంది నాకు. వాళ్ళందరి పేర్లు, వాళ్ళందరూ కూడా ఎవరెవరో పార్టీకి మద్దతు ఇచ్చారు, వాళ్ళందరి పేర్లు కూడా నోట్ చేసుకోండి, మనం తప్పకుండా వాళ్ళందరినీ గౌరవిద్దామని చెప్తున్నాం.
తర్వాత వెంకటేశ్వరరావు వచ్చిన తర్వాత ఇది ఈ పట్టుపోకుండా ఉండాలన్నప్పుడు నిన్న ఒక రౌండ్ టేబుల్ పెట్టుకున్నప్పుడు నిన్న బ్రహ్మాండంగా 100 మంది పైన రౌండ్ టేబుల్లో కూర్చొని తమ దృష్టిలో పెట్టి 11 సంఘాలని మనం అంటే మాట్లాడు 11 సంఘాలని మనం అంటే నిన్న ఎవరైతే ఈ రౌండ్ టేబుల్కి వచ్చారో తమ దృష్టిలో పెట్టి 11 సంఘాలతో రౌండ్ టేబుల్ స్టార్ట్ చేస్తే 35 సంఘాల వాళ్ళు వచ్చారు. మేము మా దగ్గరమే మేము ఇక బేషరతుగా ఇస్తే అక్కడ పోయాక అంతకుముందు వాళ్ళకి రౌండ్ టేబుల్ పెట్టారు సార్. అందులో కొంతమంది పాల్గొన్నారు. అయినా మాకు అక్కర్లేదు, వర్గీకరణ చేస్తాను, మా దగ్గర ప్రాధాన్యత ఇచ్చేది చంద్రబాబు గారే, ఆయన మాట్లాడిన తీరు ఇది ఉంది, ఇక్కడికే వస్తాం అక్కడికి వెళ్ళేది వాళ్ళు కూడా జాయిన్ చేస్తారు. ఇప్పుడు టోటల్గా 35 ఐడెంటిఫైడ్ సంఘాల వాళ్ళు రౌండ్ టేబుల్లో ఉన్నారు. మనం అంతా కూడా మాట్లాడారు. ఈ రోజున వాళ్ళందరూ కూడా మేము చేస్తాము, 35 సంఘాలు కూడా చేస్తామని ఇక్కడ చెప్పడం కోసం మన ఇద్దరిని కలవాలనే ఉద్దేశంతో వీళ్ళందరూ ఇక్కడికి రావడం జరిగింది సార్. మా సోదరులందరూ కూడా బేషరతుగా ఏమీ ఆశించట్లేదు. మీరు మా పట్ల మీకు ఒక అభిప్రాయం ఉన్నది కనుక అధ్యక్షులు వారు మీరు ఆ రకంగానే చేయండి. మేము మాత్రం తెలుగుదేశం పార్టీ గెలవటానికి మా శాయశక్తులు డోర్ టు డోర్ ఎవరి మాదిగా డోర్ విల్ టచ్, ప్రతి మాదిగా ఇంటిని మేము టచ్ చేస్తాము అని చెప్పి వీళ్ళందరూ కూడా నిన్న రౌండ్ టేబుల్లో చెప్పారు సార్. ఇప్పుడు మీరు రాకముందు జరిగిన దాంట్లో కూడా అందరు నాయకులు కూడా ఏకాభిప్రాయంతో చెప్పినారు. మీరు మాకు ఏదన్నా కొంచెము మేము కూడా ఆర్థికంగా ఇది ఉన్నవాళ్ళం కాబట్టి మాకు కావాల్సిన వనరులు ఏంటో మీరు చేయండి అంటే మేము తప్పకుండా తెలుగుదేశం పార్టీ మాకు రాజకీయ పార్టీ అంటూ మాకుంటే తెలుగుదేశం పార్టీ అన్న అభిప్రాయంతో మేమంతా మాదిగా తెలుగుదేశం మాదిగా అన్న లైన్లో వాళ్ళు ముందుకెళ్తానికి కూడా నిర్ణయం తీసుకున్నారు సార్. మీ దగ్గర మాట్లాడితే వాళ్ళకి సంతోషంగా ఉంటుందంటే సార్ నేను పిలుస్తాను సార్ కూడా నేను ముందే చెప్పాను. ఏమాత్రం ఆయన చాలా బిజీగా ఉంటారు, ఏమాత్రం అవకాశం ఉన్నా ఆయన వస్తారు, ఆయన అభిప్రాయం కూడా తెలియజేస్తామని చెప్పడం జరిగింది సార్. ఇప్పుడు మా జాతి అందరు నాయకులు కూడా ఇప్పుడు మందకృష్ణ గారు మొన్న రావటం సుపరిణామం. ఈరోజు ఇంకా అది పరిపూర్ణ పరిణామం, అది పరిపూర్ణమైంది. మాదిగా రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాదిగా అంటే తెలుగుదేశం పార్టీ. ఒకరిద్దరు ఎవరో కొంచెం అందరూ ఒకలాగా ఉంటారు కదా సార్, ఎవరో ఒకరు అటు ఉన్నామేమని చెప్పడానికి ప్రయత్నాలు చేస్తున్నారు సార్. బట్ మెజారిటీ ఆఫ్ మాదిగలు 95 and more than 95% మాదిగలు తెలుగుదేశం పార్టీ గెలిపించాలి, చంద్రబాబు నాయుడు గారు నా స్థానంలో చూడాలి. తద్వారా మా జాతికి మేలు చేసే ఏకైక వ్యక్తి చంద్రబాబు గారు తెలుగుదేశం